అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే యూటర్న్ తీసుకున్నారు. సోనం వాంగ్చుక్ పైన కాంగ్రెస్ సిజెపి విమర్శలు గుప్పిస్తున్నాయి. వాంగ్చుక్ అన్నా హజారే 2 అంటుంది కాంగ్రెస్ పార్టీ. వాంగ్చుక్ ను బీజేపీ మనిషి అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా సోనం వాంగ్చుక్ ని బీజేపీయే ఉద్యమంలో చేయించిందని, బీజేపీయే ఉద్యమంలోకి ఎంట్రీ చేయించి దీక్ష విరమింప చేసిందని, ఉద్యమాన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం అంటూ కూడా సిజెపి ఆరోపణలు గుప్పిస్తుంది. కేంద్రానికి వాంగ్చుక్ వంత పాడుతున్నారంటూ కూడా సిజెపి ఆరోపిస్తుంది. కానీ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా అభిజిత్ దీప్కే ఇప్పటికే హెచ్చరించారు. ఇది ప్రతిపక్షాల ఉద్యమం కాదు, దేశ యువత ఉద్యమం అంటూ కూడా అభిజిత్ దీప్కే ప్రధానంగా స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలను ప్రధానంగా గమనించాలి. సోనం వాంగ్చుక్ చేపట్టినటువంటి దీక్ష 26 రోజులు కొనసాగింది. 26 రోజుల తర్వాత కేంద్ర మంత్రులు వెళ్ళి ఆయన రెండోసారి ఆయన కలిసినటువంటి సందర్భంలో ఆయన దీక్షను విరమించారు. తాజాగా కాంగ్రెస్ సిజెపి ఆయన పైన విమర్శలు ఎక్కుపెట్టడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. సోనం వాంగ్చుక్ అన్నా హజారే 2 అంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికిప్పుడు సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు అంటే బీజేపీ మనిషి మాత్రమే ఆయన, ప్రధానంగా బీజేపీనే ఆయన వెనకాల ఉండి నడిపిస్తుంది, బీజేపీనే ఉద్యమం చేయించింది, బీజేపీయే ఉద్యమాన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కేంద్రానికి సోనం వాంగ్చుక్ వంత పాడుతున్నారు. ఇది సిజెపి తాజాగా చేస్తున్నటువంటి ఆరోపణ. అభిజిత్ దీప్కే యూటర్న్ మాత్రం ఒక్కసారిగా ఢిల్లీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా అభిజిత్ దీప్కే హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా ఇది ప్రతిపక్షాల ఉద్యమం కాదు, ఇది కేవలం దేశ యువత ఉద్యమం అంటూ కూడా ఆయన స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా సోనం వాంగ్చుక్ పైన ఇన్ని ఘాటుగా విమర్శలు చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు వారు ఏమంటున్నారు, దానికి సంబంధించినటువంటి వీడియోను ఒకసారి చూద్దాం. करके रखा हुआ था, जेपी नड्डा मिल पाते लेकिन अपोजिशन का कोई भी एमपी उनसे मिल नहीं पाता है. हमारे टीम के लोग गए थे, उनसे भी मिलने नहीं दिया गया था. तो सरकार ने एक तरीके से सोनम सर को किडनैप करके रखा हुआ था. बट आई एम वेरी ग्लैड, आई एम वेरी हैप्पी, वेरी रिलीव. सोनम सर ने अपने हंगर स्ट्राइक तोड़ दिया क्योंकि हम भी वही चाहते थे, हम उसकी रिक्वेस्ट भी कर रहे थे. बिकॉज उनकी जो जान है इस देश के लिए और स्टूडेंट्स के लिए, देश के एजुकेशन सिस्टम के लिए बहुत ज्यादा इंपॉर्टेंट है. प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीप्के या एक सोनम वांगचुक सर का नहीं है, ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं. तो इस्तीफे से कम मंजूर नहीं है हमारा. जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं. और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा. यस, हमें ऐसा पता चला है क्योंकि कल शनिवार और रविवार है जिसके चलते बहुत ज्यादा भीड़ आ सकती है. तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, गिरफ्तार कर लें, या डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं. नहीं, उसके बाद सरकार बहुत ही बड़ी गलती कर देगी क्योंकि क्या हुआ, सोनम सर को नहीं उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, आपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज्यादा बड़ा हो गया. अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा. तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान. डिमांड एक बार दोहरा दीजिए, जो डिमांड है एक बार. रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान, कंपनसेशन टू द विक्टिम्स, टू द फैमिलीज ऑफ द विक्टिम्स. दूसरा, सारे पुलिस वालों ने जिन्होंने बच्चों के सर फोड़े, कपड़े फाड़कर पिटा, उनके ऊपर एक्शन होना चाहिए. और जिन जिन बच्चों पर फेक केसेस लगाकर उनको डिटेन किया गया था या अरेस्ट करने की कोशिश चल रही है, वो सारा वापस लिया जाए. मुझे लगता है इन लोगों ने सोनम सर को ఇది దీప్కే చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్. ఒకటి, ప్రధానమైన డిమాండ్లకు మేము సిద్ధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్లపైన సానుకూలంగా స్పందించాలి, మా డిమాండ్లు పరిష్కరిస్తే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా డ్రాప్ చేసేస్తాం. కానీ సోనం వాంగ్చుక్ పైన అభిజిత్ దీప్కే చేసినటువంటి తాజా కామెంట్ కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో 21 రోజులు దీక్ష శిబిరంలోనే ఆయన ఉన్నటువంటి సందర్భంలో అభిజిత్ దీప్కే పదే పదే సోనం వాంగ్చుక్ గురించి విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో దీక్షా శిబిరంలో సోనం వాంగ్చుక్ మన కోసం పోరాటాలు చేస్తున్నారు అనేటువంటి నైజాన్ని ప్రజల ముందు ప్రస్తావించినటువంటి సందర్భాలు, విద్యార్థుల ముందు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ అభిజిత్ దీప్కే తాజాగా యూటర్న్ తీసుకోవడానికి గల కారణం పైన దేశవ్యాప్తంగా కొత్త చర్చ కూడా మొదలవుతుంది. మరోవైపు సోనం వాంగ్చుక్ పైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అన్నా హజారే 2 అంటూ కూడా కామెంట్ చేస్తుంది. అసలు అన్నా హజారే 2 అనడానికి రీజన్ ఏంటి, ఒకసారి దాన్ని కూడా మనం గమనిద్దాం. 2011 సమయంలో అన్నా హజారే దేశవ్యాప్తంగా అవినీతి నిర్మూలన కోసం జంతర్ మంతర్ ఇదే వేదిక సాక్షిగా భారీ స్థాయిలో ఉద్యమాన్ని, ఆందోళన కార్యక్రమానికి కూడా ఆయన చేపట్టడం జరిగింది. లోక్పాల్ బిల్లును తీసుకురావాలి, దేశంలో అవినీతిని నిర్మూలించాలి, అవినీతి సర్కార్ ఓడదోయాలి అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమైంది.
కానీ అప్పట్లో కూడా అన్నా హజారే ఉన్న పలంగా ఉద్యమాన్ని ముగించేటువంటి రీతిలో తన దీక్షను విరమించారు, ఉద్యమాన్ని పులి స్టాప్ పెట్టారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూడా అన్నా హజారే టైప్ లో మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. కానీ సోనం వాంగ్చుక్ సార్ మీరు దీక్ష విరమించండి అని చెప్పినటువంటి సిజేపీ తాజాగా సోనం వాంగ్చుక్ పైన ఇలాంటి యూటర్న్ తీసుకోవడం, ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్ చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. సోనం వాంగ్చుక్ దాదాపు ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి సిజేపీ ఆందోళన కార్యక్రమాల్లో ఆయన కూడా హాజరయ్యారు, ఆయన కూడా సంఘీభావం తెలిపారు. ఆ అంశాలపైన కూడా సిజేపీ పలుమార్లు ప్రస్తావించినటువంటి వైనం. కానీ సోనం వాంగ్చుక్ తాజాగా దీక్ష విరమణ తర్వాత వాంగ్చుక్ బీజేపీ మనిషి, సో వాంగ్చుక్ బీజేపీ ఉండి మాత్రమే ఉద్యమంలోకి పంపించింది అనేటువంటి ఆరోపణ కూడా సిజేపీ చేస్తుంది. ఒకసారి సిజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఉద్యమం తారస్థాయికి చేరుతుందని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసింది. లడాక్ లో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించేటువంటి సోనం వాంగ్చుక్ను ఉద్యమంలోకి ప్రవేశించడం, ఉద్యమంలోకి రావడం, బీజేపీనే ఉద్యమంలోకి సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చి ఉద్యమం కొంత పీక్స్ కి తీసుకెళ్లేటువంటి రీతిలో సో మొత్తం ఉద్యమం యొక్క దృష్టి మొత్తం సోనం వాంగ్చుక్ పైన పడేలాగా బీజేపీ చేసి సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ తర్వాత ఉద్యమం చల్లారి పడేలాగా, అంటే ఉద్యమం పూర్తి స్థాయిలో అంతమయ్యేలాగా బీజేపీ పక్కా ప్లాన్ వేసింది అనేటువంటి ఆరోపణ సిజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో అసలు కేంద్రానికి సోనం వాంగ్చుక్ వంత పాడుతున్నారంటూ కూడా సిజేపీ తాజాగా ఘాటుగా స్పందిస్తున్నాయి. మరోవైపు ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా అభిజిత్ దీప్కే ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుంది. నిన్న పూర్తి రాజ్ ఘాట్ కి వెళ్లడం జరిగింది, ఇండియా గేట్ కి వెళ్లడం జరిగింది, మొదట ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించడం జరిగింది. కానీ అభిజిత్ దీప్కే ఇప్పుడు కూడా మరో కామెంట్ చేశారు, ఇది ప్రతిపక్షాల ఉద్యమం కాదు, ఇది దేశ యువత ఉద్యమం, దేశ యువత విద్యార్థులకు సంబంధించిన ఉద్యమం అంటూ కూడా అభిజిత్ దీప్కే స్పష్టం చేస్తున్నారు. చూడాలి తాజాగా అభిజిత్ దీప్కే యూ టర్న్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి. ఉద్యమం సోనం వాంగ్చుక్ తో అంతం కాదు, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించినంత మాత్రాన ఉద్యమం అంతం కాలేదు అనేటువంటి బలమైన సంకేతాన్ని దీప్కే ప్రజల ముందు, విద్యార్థుల ముందు, యువత ముందు ఉంచబోతున్నారా? కాంగ్రెస్ లేదా సిజేపీ తాజాగా సోనం వాంగ్చుక్ పైన విమర్శలు గుప్పించడం మాత్రం దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీస్తుంది.